Welcome to Aradhya Smart Study Channel. 10th class లో trigonometry chapter exercise 11.4 లో మనము సెకండ్ ప్రాబ్లం చూద్దాం. Show that cosec theta minus cot theta whole square equal to 1 minus cos theta plus 1 plus cos theta అన్నారు. ఇది LHS equal to RHS అని ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ LHS ఏంటి మనకు? cosec theta. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే cosec theta ని మనము 1 ప్లస్ sin theta లాగా రాసుకోవచ్చు. అలాగే cot theta ని cos theta బై sin theta లాగా రాసుకోవచ్చు. ఇది హోల్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు sin స్క్వేర్ theta అవుతుంది. ఇప్పుడు ఇది 1 ప్లస్ cos theta హోల్ స్క్వేర్ లాగా ఉంది. దీన్ని sin స్క్వేర్ theta ని మనం ఎలా రాసుకోవచ్చు? మనకి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ లో cos స్క్వేర్ theta ప్లస్ sin స్క్వేర్ theta ఈక్వల్ టు 1 ఉంది కదా. దీన్ని మనము ఇక్కడ sin స్క్వేర్ theta ఉంది, మనం ఎలా రాసుకోవచ్చు? దాన్ని 1 మైనస్ cos స్క్వేర్ theta లాగా రాసుకోవచ్చు. ఇది మిలి cos theta ని దీన్ని ఇది స్క్వేర్ ఉంది కాబట్టి మనము 1 స్క్వేరింగ్ లో ఉంది కాబట్టి 2 టైమ్స్ రాసుకున్నాం. ఇది 1 ప్లస్ cos స్క్వేర్ theta లాగా ఉంది. ఇది చూస్తే ఏమవుతుంది? ఏ, ఇది ఏమవుతుంది? బి అవుతుంది. మనకి ఫార్ములా ఉంది కదండి, ఇది ఒకటి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కదా. ఇప్పుడు ఇది ఏ అనుకుంటే 1 ప్లస్ cos theta ఒకసారి వస్తుంది, అలాగే ఇంటూ ఏ అంటే 1 మైనస్ cos theta వస్తుంది. పైన ఏముంది మనకి? 1 ప్లస్ cos theta ఇంటూ 1 మైనస్ cos theta ఉంది. ఇప్పుడు చూస్తే 1 మైనస్ cos theta కి 1 మైనస్ cos theta, ఇక్కడ 1 మైనస్ cos theta ఉంది. 1 మైనస్ cos theta 1 మైనస్ cos theta క్యాన్సిల్ అయితే మనకు 1 వస్తుంది. ఇప్పుడు మిగిలేది ఏంటి? 1 ఇంటూ cos theta బై cos theta. 1 మైనస్ cos theta ప్లస్ cos theta. ఇప్పుడు మనకు RHS సైడ్ ఏమొచ్చేసింది? మనకి RHS. హెన్స్ ప్రూవ్డ్. Thank you. For more videos, like and share, subscribe my channel.